తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ రోజుకో మలుపు తిరుగుతోంది. గత వారం రోజులుగా జరిగిన ప్రచారానికి తగ్గట్టుగానే ఉలుకు పలుకు లేకపోవడం ఆశావాహులను నిరుత్సాహపరుస్తోంది. త్వరలో తనకు మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఒకరిద్దరు ఆశావాహులు సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ ముహూర్తంగా చెప్పిన తేదీలు ఒక్కొక్కటి దాటిపోతూ ఉంటే ఉస్సురుమంటున్నారు. ఊహాగానాలకు తెరదించేలా 1-2 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు అనుమతించకపోతే మళ్లీ అటకెక్కుతుందా అనే ఆందోళనలో ఆశావాహులున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలుపుకుని మొత్తం 12 మంది ఉండగా మరో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో కొలువు తీరింది. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అధిష్టానం పెద్దలతో పాటు ముఖ్యమంత్రి చెప్తూ వచ్చారు. అయితే ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. ప్రభుత్వం ఏర్పాటైన 16 నెలలు అవుతున్నా విస్తరణకు ముహూర్తం ఖరారు కాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలతో భేటీ అయిన సందర్భంలో విస్తరణ ఉంటుంది అని వార్తలు గుప్పుమన్నాయి. చివరకు 10 రోజుల క్రితం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఒక స్పష్టమైన సంకేతం వచ్చింది. పార్టీ పెద్దలు పీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ రెడ్డి వీళ్ళందరితో భేటీ అయి చర్చించారు. 4గురిని మంత్రివర్గంలో తీసుకునేందుకు అనుమతి లభించిందని వార్తలు వచ్చాయి. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పిన పీసీసీ అధ్యక్షుడు మరి ఎంతమందిని తీసుకుంటున్నారు అనేది మాత్రం ఇప్పటికీ వివరించలేదు. ఇక తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ మరుసటి రోజు రంజాన్ పర్వదినం ఉన్నందున విస్తరణ ఏప్రిల్ మొదటి వారంలో ఉంటుందని ప్రచారం జరిగింది. 4వ తేదీలోపు ఎప్పుడైనా జరగవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్తో భేటీ సందర్భంగా వార్త గుప్పుమంది. పావుగంట పాటు ముఖ్యమంత్రి గవర్నర్తో ఏకాంత చర్చలు జరపడంతో ఇక మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సంబరపడ్డారు. ఏమైందో ఏమో మంగళవారం సీనియర్ నాయకుడు కె జానారెడ్డి రంగారెడ్డి జిల్లాలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ అధిష్టానానికి లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలు మంగళవారం ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసి త్వరలో జరిగే విస్తరణలో తమ జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుండా ఉండేందుకు జానారెడ్డి రంగారెడ్డి జిల్లా అంశాన్ని తెర మీదకు తెచ్చారనే వాదన వినిపిస్తోంది. నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే 2 ప్రాతినిధ్యం వహిస్తుండగా మరొకరు ఇవ్వడం సరికాదనే చర్చ జరుగుతోంది. అది కూడా ఒకే కుటుంబంలో అన్నదమ్ములకు ఇవ్వడం మూలంగా పార్టీ బదనామవుతుందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జానారెడ్డి స్వయంగా రంగంలోకి దిగి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలనే అంశాన్ని తెర మీదకు తెచ్చారంటున్నారు. జానారెడ్డి లేఖతో రాజగోపాల్కు పదవి దక్కకపోవచ్చని, ఈ నెల 4వ తేదీలోపు విస్తరణ కష్టమేనని, దీంతో మళ్లీ బ్రేకులు పడే అవకాశం ఉందని సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.